హలో ట్రేడర్స్, వెల్కమ్ టు టీటీఎస్ తెలుగు ట్రేడింగ్ స్ట్రీట్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ట్రేడర్స్, ఈ వీడియోలో మనం ఫ్రైడే సెషన్ గురించి అండ్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ చేద్దాం. మండే మనం ఎలా ట్రేడ్ చేయాలో ప్లాన్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ట్రేడర్స్, మన ఫ్రైడే సెషన్ గురించి మాట్లాడుకుంటే, నేను ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో చెప్పినట్టు ఈ లెవెల్ నుంచి నేను బయింగ్ చూస్తూ ఉండే. సో మార్కెట్ ఇక్కడనే ఎగ్జాక్ట్గా ఓపెన్ అయ్యి పవర్ క్యాండిల్తో ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ ఈక్వల్ టు లో పవర్ క్యాండిల్తో ఓపెన్ అయింది. మళ్ళీ ఈ లిక్విడిటీస్ని గ్రాప్ చేసేసింది. మళ్ళీ మార్కెట్ స్లోలీ మార్కెట్ ఫాల్ అయింది. డేలో లిక్విడిటీ గ్రాప్ నుండి మార్కెట్ మళ్ళీ బయింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఇక్కడ నా ట్రేడ్ ఉండే అరౌండ్ ఈ డేలో ఎప్పుడైతే గ్రాప్ అయిందో ఎప్పుడైతే గ్రాప్ అయిందో మీకు స్టాక్ ట్రేడింగ్ స్ట్రాటజీలో మెన్షన్ చేసినట్టు సేమ్ క్యాండిల్ స్టిక్ రెడ్ హ్యామర్ వచ్చింది. రెడ్ హ్యామర్ వచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటుంది, క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అప్పుడే మనకి ఎంట్రీ ఉంటుంది. సో క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ మన ఎంట్రీ ఉంది. స్పాట్ వైజ్ చూసుకుంటే ఇది మన ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్. డే హై వరకు టార్గెట్ అరౌండ్ 1:8 90 పాయింట్స్ ఉండే. అండ్ మీరు ఒకసారి ఆప్షన్లో ఎంట్రీ చెక్ చేసుకుంటే సేమ్ అదే కాన్సెప్ట్, అదే క్యాండిల్ స్టిక్, ఇక్కడ మన ఎంట్రీ ఉండే. అరౌండ్ మనం ఎప్పుడైతే డేలో గ్రాప్ చేసిందో నా టార్గెట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండే, ఎందుకంటే డేలో సేఫ్ ఉంటే నేను ఫర్దర్ ట్రైలింగ్ చేసేవాడిని. బట్ ఎప్పుడైతే మార్కెట్ డేలో గ్రాప్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డే హై గ్రాప్ చేసిందో, నేను అప్పుడే నా 50% క్వాంటిటీ ఇక్కడ బుక్ చేసా, 50% ట్రైల్ చేసా. అరౌండ్ 57 పాయింట్స్ దగ్గర నా 50% క్వాంటిటీ బుక్ చేసేసా. అండ్ రెస్ట్ క్వాంటిటీ ఏదైతే ఉందో నేను 1:3 దగ్గర ట్రైల్ చేసా. నేను మీకు పోస్ట్లో కూడా మెన్షన్ చేసా, ఇది 1:3, అరౌండ్ 26 పాయింట్స్ 50 క్వాంటిటీలో. రెస్ట్ 50 క్వాంటిటీ డే హై దగ్గర అరౌండ్ 57 పాయింట్స్ నేను క్యాప్చర్ చేసా. సో దిస్ ఈజ్ ఓన్లీ మై ట్రేడ్. నేను ఇదే ట్రేడ్ చేసా. అండ్ సెకండ్ హాఫ్లో ఒక అప్ సైడ్ ట్రేడ్ తీసుకొని ఉండే, అది ఎస్ఎల్ హిట్ అయింది అరౌండ్ 4 to 5 పాయింట్స్, రైట్. సో ఇవే నా 2 ట్రేడ్స్, ఒకటి ఎస్ఎల్ అండ్ ఒక టార్గెట్. 4 to 5 పాయింట్స్ ఎస్ఎల్, అరౌండ్ 57 పాయింట్స్ టార్గెట్. సో ట్రేడర్స్, మనం ఇప్పుడు రేపటి ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఎక్స్పెక్టేషన్ వరకు ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ ఉంటుంది. యాజ్ జీడిపి రిజల్ట్ చాలా బాగా వచ్చినాయి. అరౌండ్ నేను 6.8% ఎక్స్పెక్ట్ చేసిన. ఇట్స్ అరౌండ్ 7.8%, విచ్ ఈస్ సూపర్ గుడ్. సో దీని ఇంపాక్ట్ అయితే పక్కా ఉంటుంది. అండ్ జపాన్ న్యూస్ కూడా మీకు తెలిసే ఉంటుంది. అరౌండ్ 7 lakh సిఆర్ వాళ్ళు మన నేషన్లో స్పెండ్ చేయబోతున్నారు, సో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో దీనివల్ల మార్కెట్ కన్ఫామ్గా పాజిటివ్గానే ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎక్కడ ఓపెన్ అవుతుంది ఇది అని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎక్కడ ఓపెన్ అయితే మనం ఎలా రియాక్ట్ అవుదాం అనేది చూద్దాం ఒకసారి. మీరు డే క్యాండిల్ చూసుకుంటే ఫ్రైడే క్యాండిల్ నెగిటివ్ క్యాండిల్ వచ్చేసింది, ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. ఇన్వర్టెడ్ హ్యామర్ లో ఎప్పుడైతే మార్కెట్లో బ్రేక్ చేస్తుందో మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ మేజర్లో బ్రేక్ చేస్తుందో మార్కెట్లో ఫాల్ వచ్చే ఛాన్స్ ఉందని అందరికీ కనబడుతుంది. సో దీన్ని నేను లిక్విడ్గా కన్సిడర్ చేశాను, ఎందుకంటే ఇక్కడ అందరూ సెల్లింగ్కి ప్లాన్ చేస్తారు. మార్కెట్ ఇలా కూడా చేయొచ్చు. మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి లిక్విడ్ గ్రాప్ చేసి ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే అప్ సైడ్ వెళ్ళొచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ లెవెల్ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి ఫర్దర్ డౌన్ సైడ్ కంటిన్యూ కావచ్చు. ఇది నా ప్లాన్. ఒకవేళ మార్కెట్ ఎవరికి ఛాన్స్ ఇవ్వదు, రీటైలర్స్ని ట్రాప్ చేయాలని చూస్తుంది. సో ఇలా వెళ్తే మార్కెట్ ట్రాప్ చేయొచ్చు.
సో ఇట్స్ మై వ్యూ ఓన్లీ. వీక్లీ క్యాండిల్ చూసుకుంటే ఈ వీక్ మంచి బియరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అండ్ ఇప్పుడు ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, మనం ఎక్కడి నుంచి షార్ట్ చేయొచ్చు అంటే సింపుల్, ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ హై నుంచి ఈ బియరిష్ పవర్ క్యాండిల్ లో వరకు మనం చూసుకుంటే దిస్ ఈజ్ ద 50% ఏరియా, అరౌండ్ 24,780 to 24,860, అరౌండ్ 90 పాయింట్ జోన్. దిస్ ఈజ్ ద ఏరియా. ఇక్కడ నుంచి మనం షార్ట్ ప్లాన్ చూడొచ్చు. ఇక్కడ గ్యాప్ పెండింగ్ ఉంది, ఇంబ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఒక పైవట్ ఉంది, పైవట్ పేరు ఉంది. ఇక్కడ నుంచి మనం షార్ట్ ప్లాన్ చేయొచ్చు. సో మార్కెట్ ఇక్కడ నుంచి క్లోజింగ్ నుంచి ఒకవేళ 1% మార్కెట్ గ్యాప్ అప్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి మీరు షార్ట్ చూడండి. మార్కెట్ డే హై గ్రాప్ చూడవచ్చు మీరు. ఎప్పుడైతే మార్కెట్ ఇంత గ్యాప్ అప్ 1% ప్లస్ ఒకవేళ ఓపెన్ అయితే రీటైలర్స్ అందరూ డే హై బ్రేక్ అవ్వగానే బై చేస్తారు. సో మీరు డే హై గ్రాప్ చూడవచ్చు. డే హై గ్రాప్ చూసి కింద నుంచి ఏదైనా ట్రెడిషనల్ జోన్ ఉంటే బై చూడవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ డేలో బ్రేక్ చేస్తూ రీటైలర్స్ సెల్ చేస్తారు. సో అక్కడ నుంచి మీరు డేలో గ్రాప్ కూడా చూడవచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ చూడవచ్చు. ఇదైతే సప్లై జోన్ ఉందో ఇది సపోర్ట్గా చూడవచ్చు. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు. మార్కెట్ బౌన్స్ బ్యాక్ కావచ్చు. ఫర్దర్ అప్ సైడ్ మీరు టార్గెట్ రైల్ చేస్తూ వెళ్ళండి. మేబీ మార్కెట్ సెంటిమెంట్ మారచ్చు ఇక్కడ నుంచి, ఆర్ పాజిటివ్ ఓపెన్ కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ని మనం తీసేద్దాం ఒకసారి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ వెళ్తే ప్రీవియస్ డే హై గ్రాబ్ అయ్యి ఇక్కడ నుంచి మీరు సెల్ సైడ్ చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే ఈ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో అక్కడ నుంచి గ్రాప్ చూసి ఈ జోన్ నుంచి మీరు సెల్లింగ్ చూడొచ్చు టిల్ దిస్ జోన్. ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఒకవేళ డైరెక్ట్ బ్రేక్ డౌన్ చేస్తే మార్కెట్ ఒకవేళ 15-minute క్యాండిల్ డైరెక్ట్ క్లోజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వచ్చి దాన్ని ప్రీవియస్ క్యాండిల్ బాడీని మొత్తం కవర్ చేసింది అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ట్రాప్. ఎప్పుడైతే హై బ్రేక్ తీస్తుందో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. దీన్ని బియర్ ట్రాప్ అంటారు, ఇన్స్టిట్యూషనల్ బియర్ ట్రాప్. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ కంటిన్యూ అయితే ఇక్కడ నుంచి ఒక బౌన్స్ చూడొచ్చు అప్ సైడ్కి. మళ్ళీ మీరు రైజ్ని ఎప్పుడైతే మార్కెట్ రైజ్ అవుతుందో మీరు ఈ రైజ్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి చూడొచ్చు. రైట్, దిస్ ఈస్ ద ప్లాన్ ఇఫ్ మార్కెట్ ఓపెన్ ఫ్లాట్ అండ్ గో అప్ సైడ్. రైట్, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ మూవ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే ఇది నా ప్లాన్. ఆర్ మార్కెట్ డైరెక్ట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయితే ఇక్కడ నుంచి ఒకసారి లిక్విడ్ గ్రాప్ చూస్తాం. ఒకవేళ మార్కెట్లో అప్ సైడ్ మూవ్మెంట్ వస్తే ఇక్కడ నుంచి ఈ పీటీసీ నుండి మళ్ళీ ఇక్కడ వరకు మనం డౌన్ సైడ్ మూవ్ చూస్తాం. సో దిస్ ఈజ్ ఓన్లీ మై ప్లాన్ ఫర్ మండే అండ్ ఫర్ నెక్స్ట్ వీక్. మీరు ఒకసారి లెవెల్లో డ్రా చేసుకోండి. 24,336 ఏదైతే మేజర్లో ఉందో ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ లిక్విడిటీ. అండ్ నెక్స్ట్ మేజర్ బయింగ్స్ మేజర్ బౌన్స్ ఎక్కడ నుంచి రావచ్చు అంటే 24,222, 24,245. అండ్ నా లాస్ట్ టార్గెట్ ఫర్ డౌన్ సైడ్ 23,892 to 24K. రైట్, సో దిస్ ఈస్ ద వీడియో. దీస్ ఆర్ ద లెవెల్స్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఫర్ మండే. సో యా గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.